హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రీమింగ్ డైలీ. ఈ వీడియోలో నేను షార్ట్కట్ కీస్ ఫర్ ఫార్మాటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Shift+_. Ctrl+Shift+_ ఎందుకు యూజ్ చేస్తామంటే టు రిమూవ్ అవుట్లైన్ బార్డర్ ఫర్ సెలెక్టెడ్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 సెల్స్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ C2 C3 అనే సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెల్స్ నేను సెలెక్ట్ చేసి దీనికి అవుట్లైన్ బార్డర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ సెల్స్ అవుట్లైన్ బార్డర్ రిమూవ్ చేయాలి అంటే Ctrl+Shift+_ ప్రెస్ చేయగానే ఈ అవుట్లైన్ బార్డర్ అనేది రిమూవ్ అవుతుంది. మనం ఓన్లీ అనంతపూర్కి ఒకటే అవుట్లైన్ బార్డర్ రిమూవ్ చేయాలి అంటే ఆ సెల్ ఒకటే సెలెక్ట్ చేసి Ctrl+Shift+_ ప్రెస్ చేయగానే అనంతపూర్కి ఒక్కటే అవుట్లైన్ బార్డర్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Shift+Enter. Shift+Enter ఎందుకు యూజ్ చేస్తామంటే టు మూవ్ కర్సర్ అప్. ఎంటర్ టు మూవ్ కర్సర్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ B5 అనే సెల్లులో కర్సర్ అనేది ఉంది. సో అబౌవ్ సెల్లోకి కర్సర్ మూవ్ కావాలి అంటే Shift+Enter ప్రెస్ చేయగానే అబౌవ్ సెల్స్లోకి కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇది Shift+Enter. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Left arrow. Ctrl+Left arrow ఎందుకు యూజ్ చేస్తామంటే మూవ్ వన్ వర్డ్ లెఫ్ట్ టిల్ ద బ్లాంక్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను F2 సెల్లో కర్సర్ అనేది ప్లేస్ చేశాను. సో Ctrl+Left arrow ప్రెస్ చేయగానే డైరెక్ట్గా D2 లేకి కర్సర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ A2 లేకి అంటే ప్రీవియస్గా ఏ సెల్ అయితే బ్లాంక్గా ఉందో కర్సర్ డైరెక్ట్గా ఆ సెల్ లేక్ అనేది మూవ్ అవుతుంది. ఇది Ctrl+Left arrow. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Right arrow. Ctrl+Right arrow ఎందుకు యూజ్ చేస్తామంటే మూవ్ వన్ వర్డ్ రైట్ టిల్ ద బ్లాంక్ సెల్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను C4లో కర్సర్ అనేది ఉంది. నేను Ctrl+Right arrow ప్రెస్ చేయగానే డైరెక్ట్గా లాస్ట్ సెల్ ఏమైతే ఉంటుందో ఎంటీ సెల్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెల్కి కర్సర్ అనేది మూవ్ అవుతుంది. Ctrl+Right arrow ప్రెస్ చేయగానే నెక్స్ట్ ఎంటీ సెల్ ఎక్కడుందో అక్కడ మూవ్ అవుతుంది. Ctrl+Left arrow ప్రెస్ చేయగానే ప్రీవియస్గా ఎంటీ సెల్ ఎక్కడుందో అక్కడ కర్సర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Up arrow. మీన్స్ మూవ్ వన్ వర్డ్ అప్ టిల్ ద బ్లాంక్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను C7లో కర్సర్ అనేది ప్లేస్ చేశాను. Ctrl+Up arrow ప్రెస్ చేయగానే డైరెక్ట్గా C4లే కర్సర్ అనేది మూవ్ అయింది. సో అప్ సైడ్ బ్లాంక్ సెల్ ఎక్కడైతే ఉందో అక్కడ డైరెక్ట్గా కర్సర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Down arrow. మూవ్ టు డౌన్ టిల్ ద బ్లాంక్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C1లో కర్సర్ అనేది ఉంది. Ctrl+Down arrow ప్రెస్ చేయగానే డైరెక్ట్గా C4లే కర్సర్ ఎంటర్ అయింది. నెక్స్ట్ ప్రెస్ చేయగానే సో లాస్ట్ సెల్ ఏదైతే ఎంటీగా ఉందో కర్సర్ అనేది అక్కడ మూవ్ అయింది. ఇది Ctrl+Down arrow. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Page up. Ctrl+Page up ఎందుకు యూజ్ చేస్తామంటే గో టు టాప్ ఆఫ్ కరెంట్ ప్రొసీజర్ ఇన్ అండర్ వర్క్షీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను Ctrl+Page up ప్రెస్ చేయగానే నెక్స్ట్ వర్క్షీట్లో ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్లే కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇది Ctrl+Page up. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Page down. గో టు ఎండ్ ఆఫ్ కరెంట్ ప్రొసీజర్ ఇన్ అందర్ షీట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను Ctrl+Page down ప్రెస్ చేయగానే అందర్ వర్క్ షీట్లో లాస్ట్ సెల్ ఏదైతే ఉంటుందో అక్కడ కర్సర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+Home. మనం Ctrl+Home అని ప్రెస్ చేయగానే కర్సర్ అనేది ఫస్ట్ సెల్లోకి మూవ్ అవుతుంది. ఇది Ctrl+Home. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl+End. Ctrl+End అని ప్రెస్ చేయగానే
కర్సర్ అనేది నెక్స్ట్ ఆ పేజ్ ఎండ్లోకి కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇది కంట్రోల్ ప్లస్ ఎన్. నెక్స్ట్ షార్ట్కట్ కీ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D4లో కర్సర్ అనేది ఉంది. నేను షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ప్రెస్ చేయగానే ప్రీవియస్ సెల్ ఏదైతే ఉంటుందో ఆ సెల్లే కర్సర్ అనేది మూవ్ అవుతుంది. టు ఎంటర్ ఇంటూ ప్రీవియస్ సెల్ విల్ యూజ్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్. ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన సిస్టంలో డిఫరెంట్ విండోస్ ఓపెన్ చేసి ఉంటాము. సో మనకి ఏ విండో కావాలంటే ఆ విండోలోకి ఎంటర్ కావాలంటే ఈ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఇలా డిఫరెంట్ విండోస్ ఓపెన్ అవుతాయి. మనకి ఏ విండో కావాలంటే ఆ విండోలోకి మనం ఎంటర్ కావచ్చు. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో. షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో ఈజ్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ సెలెక్షన్ లెఫ్ట్ సైడ్. సో మనం లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో యూజ్ చేస్తాము. షిఫ్ట్ ప్లస్ రైట్ యారో కావాలంటే మనం రైట్ సైడ్ అంతా సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ రైట్ యారో యూజ్ చేస్తాము. టు ఎక్స్టెండ్ సెలెక్షన్ రైట్ సైడ్. రైట్ సైడ్ మొత్తం సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ రైట్ యారో ప్రెస్ చేస్తే రైట్ సైడ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ అప్ యారో. సో అప్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే షిఫ్ట్ ప్లస్ అప్ యారో ప్రెస్ చేస్తే అప్ సైడ్ సెల్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. టు ఎక్స్టెండ్ సెలెక్షన్ అప్ సైడ్. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో. సో డౌన్ కర్సర్ నుంచి డౌన్ సైడ్ మనం సెలెక్ట్ చేసిన సెల్ నుంచి డౌన్ సైడ్ సెలెక్ట్ చేయాలి అంటే మొత్తం సెల్స్ అన్నీ సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో ప్రెస్ చేయగానే డౌన్ సైడ్ ఉన్న సెల్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ కంట్రోల్ ప్లస్ 5. కంట్రోల్ ప్లస్ 5 షార్ట్కట్ కీ ఈజ్ యూజ్డ్ టు అప్లై ఆర్ రిమూవ్ స్ట్రైక్ త్రో. ఫర్ ఎగ్జాంపుల్ C3 సెల్లో బెంగళూరు అని టైప్ చేశాను నేను. సో బెంగళూరు అనేది మనం స్ట్రైక్ చేయాలన్నా లేకుంటే ఆ స్ట్రైక్తో రిమూవ్ చేయాలన్నా కంట్రోల్ ప్లస్ 5 అని ప్రెస్ చేయగానే స్ట్రైక్ త్రో యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ హోమ్. మనం హోమ్ బటన్ ప్రెస్ చేయగానే సో స్టార్టింగ్ ఆఫ్ ద సెల్ అనేది కర్సర్ అనేది మూవ్ అవుతుంది. కర్సర్ అనేది స్టార్టింగ్ సెల్లే కర్సర్ మూవ్ అవుతుంది. లేదా ఏదైనా మనం టైప్ చేస్తున్నప్పుడు మిడిల్లో కర్సర్ ఉంటే హోమ్ ప్రెస్ చేయగానే స్టార్టింగ్ లెగ్ కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇది హోమ్, బిగినింగ్ ఆఫ్ లైన్. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ ఎండ్. సో ఇది ఎండ్ ఆఫ్ ద లైన్ కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ ఉంది, ఎండ్ ప్రెస్ చేయగానే ఎండ్ ఆఫ్ ద లైన్ కర్సర్ అనేది ప్లేస్ అయింది. ఇంతటితో షార్ట్కట్ కీస్ ఫర్ ఫార్మాటింగ్ కంప్లీటెడ్. Please like, share, subscribe my channel and click on bell icon for more updates. Thank you.